కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కెఏ మల్లవరం గ్రామంలో అడవి రాజుల బాబువారి పండగను ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గాడి రాజాబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతరలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత 100 సంవత్సరాలుగా ఈ పండుగను వంశపారపర్యంగా ఆచరిస్తున్నామని గ్రామ పెద్దలు చెప్పారు. సంక్రాంతి కన్నా ఘనంగా ఈ పండుగను నిర్వహించడం తమ సాంప్రదాయమని తెలిపారు. దేశ విదేశాల నుంచి ఆడపిల్లలను పుట్టింటికి రప్పించుకుని కుటుంబ సమేతంగా పండుగను జరుపుకోవడం ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ ఊరు ఎలగలుపు మా ఇంటి ఎవరు ఉంటాయి. అడివిరాజుల బాబు పండుగ సందర్భంగా ఈ జాతర చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు కూడా అది గిరిజనుల పండుగ. ఈ గిరిజనుల పండుగని పూర్వం మా తాతగారు సంగీత పాత్ర గారు వాళ్ళ తరపున చేయడం జరిగింది. దాన్ని ఆనవాయితీగా నేను కూడా దగ్గర 30 సంవత్సరాల నుంచి ఈ పండుగ నా ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఈ పండుగ కూడా ఎప్పుడు కూడా మా కేవలం గ్రామంలో ఉండేది, కానీ అడివిరాజుల పండుగ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడ ఉండేది కాదు. తర్వాత దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఈ పండుగ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి ఈ దేవుడికి సేవ చేసుకోవడం మరి ఎంతో పూర్వజన్మ సుకృతం అనుకుంటూ మరి నాకు అవకాశం వచ్చినందుకు మరి మరొకసారి ఈ అడివిరాజుల పండుగ సందర్భంగా మన గ్రామ ప్రజలకి, వచ్చిన చుట్టాలకి, బంధువులకి అందరికీ కూడా ఆ రాజుల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కోటనందూరు మండలం శ్రీ అడివిరాజుల పండుగ సందర్భంగా ఇది సుమారు ఇంచుమించులో 100 సంవత్సరాలు బట్టి ఇలా కొనసాగుతుంది. ఇది మిషన్ గారు ఆయంలో ఫస్ట్ జరిగేది. తర్వాత అక్షరాయుడు గారు చేసేవారు. తర్వాత ఆ వారసకంగా గాడి రాజబాబు గారు దాని ఆనవాయితీగాలు, దానికి గుణపాఠ గుణాలు అనుభవిస్తున్నారు. ఈ రాయలబాబు పండుగ సందర్భంగా రాయలబాబు గారే చూసుకుంటారు. అది ఇలా చూసుకుంటారని చెప్పేసి ఈ సభంగా నేను తెలియజేస్తాను. సంబరాలు ఈ గ్రామంలో ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉంటాయి. సాయంత్రం 9 గంటల నుంచి సంస్కృత కార్యక్రమాలు జరుగుతుంటాయండి. అదే అనవైతిగా ఇప్పుడు ఎలా జరుగుతుంటాయి. అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.